అక్షయం చేసుకుందాం, మన పరోపకారాన్ని అక్షయం చేసుకుందాం, పెంచుకుందాం. ప్రతి ఒక్కరూ దయచేసి ఎక్కడున్నా మీ దగ్గర 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు పెట్టి ఒక నీళ్ళ పాట 5 పాటలు వస్తాయి, 2 రూపాయలు కానీ 3 రూపాయలు కానీ 5 రూపాయలు కొనండి. మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బుతో ఏదైనా కొనండి. నీళ్ళ బాటిల్ కావచ్చు, చల్ల కావచ్చు, ఇంకేదైనా పదార్థం కావచ్చు, కొని దారి వెంబడి పోతున్న వారికి ఇవ్వండి, ఎండలో పోతున్న వారికి ఇవ్వండి, ఆకలితో ఉన్నవారికి ఇవ్వండి, దాహంతో ఉన్నవారికి ఇవ్వండి. దానివల్ల వాళ్ళు తాగి మిమ్మల్ని అమ్మ చల్లగా ఉండు అంటారు, అయ్యా చల్లగా ఉండు అంటారు. ఆ చల్లగా ఉండన్న మాట అక్షయమైపోయి మనకు జన్మలకు కలిగి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా రేపు అక్షయ ప్రతిరోజు నాడు మనము చేస్తూ మనకు పరిచయం ఉన్నటువంటి ముగ్గురితో కూడా చేయించండి. ప్రత్యేకించి వాళ్ళకు పూజ చెప్పండి. రేపటి రోజున నీళ్ళ దానమో చల్లదానమో ఏదో ఒకటి చేయమని చెప్పండి. అన్నదానమైనా పర్లేదు, వస్త్రదానమైనా పర్లేదు, గొడుగు దానమైనా పర్లేదు, చెప్పుల దానమైనా పర్లేదు, మీకు కలిగినట్టు చేయించండి. మీ పెద్దల పేర్లు చెప్పి కూడా చేసుకోండి. రేపు శుభాన్ని పొందగలుగుతారు. అంతేకాని మీరు బంగారాలు కొనడం మానండి. దయచేసి మీకు అంతగా కొనాలంటే డబ్బు దాచిపెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎల్లుండి వెళ్ళి ఉండిపోతారు, తప్పేమి. కానీ రేపు మాత్రం మనకండి. దయచేసి రేపు చేయవలసిన కార్యక్రమం ఇది. ఇంకా గురుగారు చాలా గొప్పగా చెప్పారు. ఏంది సుగంధ భరితమైనటువంటి నీళ్ళ దానం చేయమన్నారు. కుంభంలో లవంగాలు, యాలకులు, దాచిన చెక్క వేసి దాన్ని బాగా రాత్రి వేసి పెట్టుకోవాలి. కుండలలో నీళ్లు పెట్టి ఆ నీళ్ళను దానం చేయమన్నారు. అంటే సుగంధభరితమైనటువంటి. కానీ ఇప్పుడు ఆ నీళ్లు తాగేటటువంటి శక్తి, ఓపిక ఉన్న వాళ్ళు లేదు. కాబట్టి ఈ రకంగా చేద్దాం.